టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన హెచ్ఎంటీవీతో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వచ్చే మార్చి నెలలో రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కూడా జరుగుతాయని టీజీ వెంకటేష్ హెచ్ఎంటీవీతో కుండబద్దలు కొట్టారు. పవన్ పార్టీకి తమకు మధ్య పెద్దగా విభేదాలు లేవని, కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే విమర్శలు చేసుకున్నాం కానీ ఏ విషయంలోనూ తమ మధ్య మనస్పర్ధలు లేవని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిందని విమర్శలు చేసుకున్న పార్టీలు చేతులు కలపబోతున్నాయనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కూడా కనబడతారని, 2014 ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తారనే వాదనలు వినిపించాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ తమతో కలిసి రావాలి అంటూ ఆ మధ్య చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో తాము వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పవన్ పార్టీ తేల్చి చెప్పింది. 175 స్థానాల్లో పోటీ చేస్తామని మరోసారి ప్రకటించింది. కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ సమావేశం తర్వాత జనసేన వైఖరిలో ఒక రకమైన మార్పు వచ్చినట్లుగా కనబడుతోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఈ మధ్య పవన్ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఎలక్షన్స్కు ఒక 45 డేస్ 30 డేస్ ముందు సంబేర్ మార్చిలో డిసిషన్స్ తీసుకునేది ఆనవాయితీగా ఉంటుంది. జనసేన అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా చెప్పారు, నా గోల్ వచ్చి ఫ్యూచర్ ముఖ్యమంత్రి కావటం, నాకేమో ఇప్పుడే పరిగెత్తి ఆ సీట్లో కూర్చోవాలనే ఇది లేదు, ఆకాంక్ష లేదు. మంచి ముఖ్యమంత్రి, మంచి ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు నాది ఉంటుందని ఆయన ఎప్పుడు ముందు నుంచి చెప్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకు విభేదాలు ఎక్కడా లేదు. ఒకటే దగ్గర విభేదం వచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయటం లేదు, అనుకున్నంత రీతిలో ఫైట్ చేయటం లేదు. చూసే ఉంటారు యూపీలో అంటే ఎంత భయంకరంగా కొట్లాడినారు మాయావతి కానీ యాదవ్లు కానీ అఖిలేష్ యాదవ్లు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మారిపోయింది. సో మీరు అర్థం చేసుకోండి, దీంట్లో రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. సో అకేషన్ బట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వచ్చినప్పుడు కలిసి పనిచేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. మరి కలిసేదానికి నాయకులు వాళ్ళు కూర్చొని వాళ్ళ టర్మ్స్ మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పొత్తులు మామూలుగా ఎలక్షన్స్కు ఒక 45 డేస్ 30 డేస్ ముందు సంబేర్ మార్చిలో డిసిషన్స్ తీసుకునేది ఆనవాయితీగా ఉంటుంది. జనసేన అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా చెప్పారు, నా గోల్ వచ్చి ఫ్యూచర్ ముఖ్యమంత్రి కావటం, నాకేమో ఇప్పుడే పరిగెత్తి ఆ సీట్లో కూర్చోవాలనే ఇది లేదు, ఆకాంక్ష లేదు. మంచి ముఖ్యమంత్రి, మంచి ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు నాది ఉంటుందని ఆయన ఎప్పుడు ముందు నుంచి చెప్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకు విభేదాలు ఎక్కడా లేదు. ఒకటే దగ్గర విభేదం వచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయటం లేదు, అనుకున్నంత రీతిలో ఫైట్ చేయటం లేదు. చూసే ఉంటారు యూపీలో అంటే ఎంత భయంకరంగా కొట్లాడినారు మాయావతి కానీ యాదవ్లు కానీ అఖిలేష్ యాదవ్లు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మారిపోయింది. సో మీరు అర్థం చేసుకోండి, దీంట్లో రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. సో అకేషన్ బట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వచ్చినప్పుడు కలిసి పనిచేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. మరి కలిసేదానికి నాయకులు వాళ్ళు రైట్. ఇంతకు ముందే టీజీ వెంకటేష్ హెచ్ఎంటీవీతో మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇదే అంశం మీద మనం ఏపీ రిపోర్టర్స్ దగ్గరికి వెళదాం. మాతో మాట్లాడడానికి ప్రస్తుతానికి టీడీపీ వర్షన్ అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అలాగే జనసేన వర్షన్ వినిపించడానికి మా ప్రతినిధి వినయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈశ్వర్ దగ్గరికి వెళదాం. ఈశ్వర్ చెప్పండి, ఇంతకు ముందు టీజీ వెంకటేష్ తో మీరే మాట్లాడినప్పుడు మనం ప్రధానంగా ఒక 3 పాయింట్స్ తీసుకుందాం. ఈశ్వర్, ఎస్పీ అండ్ బీఎస్పీని ఎగ్జాంపుల్ గా చూపించడం, టీడీపీ జనసేన విభేదాలు అనేవి అసలు ఎక్కడా పెద్దగా లేవు, కేంద్రం మీద పోరాటంలోనే ఉన్నాయనడం, పర్మనెంట్ శత్రువులు మిత్రులు లేరనడం, ఈ మూడింటిని చూస్తుంటే పర్టికులర్ గా మీకేమనిపిస్తోంది ఈశ్వర్? ప్రస్తుతానికి టీజీ వెంకటేష్ కి సంబంధించిన వ్యాఖ్యల మీద మరొక రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు అన్నారు. సార్, టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఎస్పీ బీఎస్పీకి అంటే ఎంత డిఫరెన్సెస్ ఉన్న పార్టీలు రెండు కలిసినప్పుడు జనసేన
టీడీపీ కలిస్తే తప్పేంటి, కలిసే అవకాశం ఉంది అని ఒక వ్యాఖ్యానం చేయడం కీలక వ్యాఖ్యానంగా ఎలా చూడాలి? ఇప్పుడు పార్టీ ఇట్లాంటి విషయాల్లో పొత్తులు, సీట్లు, ఐక్యత, కార్యాచరణ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం. అయితే బేసిక్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడకుండా కేంద్రం ప్రభుత్వటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ అందరికీ సమన్వయం చేసేటటువంటి అందరూ కలిసి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని పురస్కరించుకుని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం. విజ్ఞప్తి జరగబోయే పొత్తుకి సంకేతంగా అనుకోవచ్చా? ఒక ముందస్తు కామన్ ప్రోగ్రామ్ వాటన్నిటిని, ఇది పొత్తుల సమైక్య కార్యాచరణ ఏమిటా అనేటువంటి విషయాలు భవిష్యత్తులో పార్టీలు అన్ని కూడా కూర్చుని అధిష్టానాలు నిర్ణయం చేస్తాయి. జరిగే అవకాశం ఉందా? ఎస్పీ బీఎస్పీ చెప్పినట్టు, టీజీ వెంకటేష్ చెప్పినట్టు ఆ రెండు కలిసినప్పుడు ఈ రెండు కలవడంలో అది అభ్యంతరం లేదంటారా? కలకటాలో 22 పార్టీలు అందరూ కలిసి వచ్చినాయి. ఒకే రాష్ట్రంలో 2 విభిన్న దృక్పథాలు ఉన్న పార్టీలు కూడా వాటిలో పాల్గొన్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని. వాళ్ళు వచ్చిన తర్వాత, ముందుకు వచ్చిన తర్వాత అది ఆ కార్యాచరణ వరకే ఉంటుందా, పొత్తుల వరకు వెళ్తుందా, ఎంతవరకు వెళ్తుందనేది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. గతంలో ఆ నిర్ణయానికి అనుగుణంగా కార్యక్రమాలు, పొత్తులు అనేవి. గతంలో టీడీపీ క్లియర్గా విమర్శించింది, మోడీ, జగన్, కేసీఆర్, పవన్ అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని. రీసెంట్గా పవన్ పేరుని మీరు దాంట్లో తొలగించారు. ఎక్కడ పవన్కి సంబంధించి మీరు విమర్శలు చేయట్లేదు, అటు సైడ్ నుంచి రావట్లేదు. దీన్ని ఖచ్చితంగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేటటువంటిది ఇవాళ మీరు పత్రికలో టీజీ వెంకటేష్ గారు మాట్లాడారని చెప్పేసి మీరు నన్ను అడుగుతున్నారు. మీరు అడిగే విషయాలు తప్ప పత్రికలో సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయా పార్టీలు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే వాళ్ళు కూడా అడిగితే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఏది వస్తే వాళ్ళు కనుక వస్తే దానికి సమాధానం చెప్పి ప్రజలు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. పవన్ కళ్యాణ్ మాతో కలిసి పోటీ చేస్తే వచ్చే అభ్యంతరం ఏంటి, వైసీపీకి ఇబ్బంది ఏంటి అని అడిగారు కదా. మరి ఆయన, మా ముఖ్యమంత్రి గారు చెప్పిందే మాకు వేదం. ఏదైనా అక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ స్టేజ్ వచ్చినప్పుడు నిర్ణయం చేస్తారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము నడుచుకుంటాం. అదొక భాగం. రెండో భాగం, ఆ స్టేజ్ ఇప్పుడు వచ్చిందా రాదా అనే దానికన్నా పార్టీలో ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి వాటి మీద ఫైట్ చేయడానికి, ప్రత్యేక హోదా కోసం సహకరించే వారికి అందరూ వాళ్ళు కలిసి మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకెళ్తాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనసేన ఆ విధంగా కలిసి వస్తుందని? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళు వస్తే రావాలని కోరుతారా? అందరూ ఆ సమభావాలు కలిగి ఉన్న వాళ్ళందరూ, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ వస్తే ఈ డిఫరెన్సెస్ ఏం ప్రాబ్లం లేదంటారా? ఇప్పుడు ఈ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, రెండు ఇష్యూ వైజ్ ఆరోపణల గురించి ఇప్పుడు పార్టీల్లో కొంతమంది పార్టీల్లో చేరుతున్నారు ఏంటంటే ఇప్పుడు చాలామంది పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని చూసి వస్తున్నారు. అదే రకంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు దిక్కు లేదనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చేసింది, బలంగా పాతుకుపోయింది. అదే ఆలోచనతో వాళ్ళందరూ ఆలోచన మార్చుకుని వస్తే మాకు అభ్యంతరం లేదు. మీకే మీరైతే ప్రయత్నాలు చేయరు, వాళ్ళు వస్తే ఓకే, కానీ వస్తే మాకు అభ్యంతరం లేదు. కలిసి రావని మేము విజ్ఞప్తి చేశాము. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి రెస్పాండ్ అయ్యి వచ్చే వాళ్ళందరూ మేము కలుపుకుంటాం. అవకాశాలు అయితే కొట్టిపారేలేము కలిసి జనసేన. అది వాళ్ళు వచ్చే భవిష్యత్తు, వాళ్ళు వచ్చే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మా రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. ఇది మరొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చెప్తున్నమాట. ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఖచ్చితంగా జనసేనకి, టీడీపీకి మంచి సంబంధాలు ఉండే అవకాశం ఉంది, కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. 2014 లాగే 2019లో కూడా సీట్ల సర్దుబాటు ఉంది, అది మార్చిలో జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆయన చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరొక వైపు తాజాగా చూస్తే ఈ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కొంత ఆచితూచి మాట్లాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేము విజ్ఞప్తి చేశాం, కేంద్రానికి వ్యతిరేకంగా భావసారూపతి గల పార్టీలన్నీ కలిసి పోటీ చేసేదానికి మేము సిద్ధమని చెప్పాం కాబట్టి వాళ్ళు వస్తే ఆహ్వానిస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే మరొకసారి టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తు అంశం చాలా స్పష్టంగా ఊహాగానాలను దాటి ముందుకి అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది పొత్తు ఊహాగానాలు దాటి సీట్ల సర్దుబాటు వరకు ఈరోజు టీజీ వెంకటేష్ మాట్లాడారు కాబట్టి ఇది ఎలాంటి సమీకరణలకు దారితీస్తుంది, వీటికి జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. రైట్ ఈశ్వర్, ఇంతకు ముందు టీజీ వెంకటేష్ కుండబద్దలు కొట్టినట్లుగా అయితే కనకమేడల మాట్లాడలేదు, కానీ కాకపోతే ఆసక్తిని అయితే కనబరుస్తున్నట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, ప్రస్తుతానికి వినయ్ దగ్గరికి వెళదాం. వినయ్, మరి దాదాపుగా గంట సేపటి నుంచి టీజీ వెంకటేష్ కూడా మనతో మాట్లాడారు. మరి పొత్తు పొడిచేనా అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనకు కనబడుతోంది. ప్రస్తుతానికి జనసేనలో ఆ వర్షన్ ఎలా కనబడుతోంది, అక్కడ ఉన్న శ్రేణులు ఏమంటున్నారు?
లక్ష్మి, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ సర్వేగంగా మారిపోతూ ఉన్నాయి. పొత్తుల విషయంలో రోజుకు అంశం తెరపైకి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంకా కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా 2014లో ఏదైతే ఫార్ములా రిపీట్ చేశారో 2019లో కూడా అదే ఫార్ములా రిపీట్ అవుతుందని చెప్పి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే జనసేన పార్టీ మట్టికి ఒకటే చెప్తా ఉంది మొదటి నుంచి కూడా, ఇప్పుడు 2014లో ఏదైతే తప్పు చేసామో మరొకసారి ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో లెఫ్ట్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మట్టుకి దీన్ని మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి ఇంకా పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్ట్నర్ అని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే హెచ్ఎంటీవీతో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అదే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేవు, కేవలం కేంద్రంతో పోరాడే విషయంలోనే కొద్దిగా విభేదాలు ఉన్నాయి తప్ప అంతా కూడా బాగానే ఉందని కూడా చెప్పారు. దాంతోపాటు ఏదైతే ఎస్పీ బీఎస్పీ కలిసి పనిచేసినప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే తప్పేంటని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మార్చిలో సీట్లకి సర్దుబాటు సంబంధించి జనసేన పార్టీతో చర్చలు ఉంటాయని చెప్పారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అయితే మట్టుకి మొదటి నుంచి కూడా జనసేన పార్టీ మాతోనే ఉందని చెప్పి కూడా పదే పదే చెప్తా ఉంది. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా మాటలు చూస్తూ ఉంటే కూడా పవన్ కళ్యాణ్ మనతోనే ఉన్నారు, అతని పైన విమర్శలు చేయొద్దని చెప్పి కూడా వాళ్ళ పార్టీ నేతలకు పదే పదే చెప్తా ఉన్నారు. అయితే జనసేన పార్టీ నేతల మట్టుకి దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. మొత్తం పార్టీ ఇతర పార్టీ నుంచి చేర్చుకున్న నేతలతో పాటు బలంగా తయారవుతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మా పైన ప్రచారం చేస్తుందని చెప్పి కూడా పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో మొత్తం లెఫ్ట్ పార్టీ నేతలతో తప్ప ఎవరితో కలిసి వెళ్ళలేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మట్టుకి ఏదైతే విమర్శలు వస్తూ ఉన్నాయో అన్నిటిపైన కూడా ఇప్పటివరకు అయితే మట్టుకి జనసేన నేతలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. లక్ష్మి, అయితే నిన్న ఆకుల సత్యనారాయణ ఇటు జనసేనలోకి రావడం, ఆయన బీజేపీ నుంచి ఈ పరిణామాలు, ఇవాళ పొత్తులకు సంబంధించి ఒక మరి ఊహాజనితం కావచ్చు, రేపు నిజం కావచ్చు, ఏదైనా ఒక వార్త రావడం, ఇవన్నీ చూస్తుంటే అంటే అధికారంలో ఉన్న పార్టీ పెద్ద పార్టీ ఓ రకంగా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లుగానే కనబడుతోందా? అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మటుకు ఇతర పార్టీ నుంచి కూడా నేతలు నిన్న ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరడం అయితే మటుకు అది పెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ వచ్చి జనసేన పార్టీలో చేరారు. మొత్తం ఇదంతా కూడా జనసేన పార్టీ నేతల మటుకు క్లియర్గా చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ 2019లో లెఫ్ట్ పార్టీలతో తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు, మొత్తం మా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక జిల్లాల్లో ప్రజా సమస్యలపైన పోరాటం చేసాం, ప్రజా సమస్యలు కూడా ఐడెంటిఫై చేసాం. మొత్తం మీద ఏదైతే 2014లో తెలుగుదేశం పార్టీ తెలడం చాలా తప్పు జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మరొకసారి పొత్తు పెట్టుకోమని చెప్పి కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు పార్టీ నేతలందరూ కూడా పదే పదే చెప్తా ఉన్నారు. కానీ ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టుకు మొత్తం మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ పార్ట్నర్ అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు మాటలు కావచ్చు, నిన్న ఈరోజు కొద్దిసేపటి క్రితం హెచ్ఎంటీవీతో టీజీ వెంకటేష్ మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీతో కొనసాగుతుందనే మట్టుకి పెద్దగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు మట్టుకి జనసేన పార్టీ నేతల మట్టుకి ఒకటే చెప్తా ఉన్నారు, మా వచ్చే ఎన్నికల మట్టుకి 175 నియోజకవర్గాల్లో లెఫ్ట్ పార్టీ నేతలతో తప్ప వేరే పార్టీతో పొత్తు లేదని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. లక్ష్మి, అంటే ఇప్పటి వరకు మాత్రమే ఆ స్పష్టత అనేది జరిగింది. మొన్న కేటీఆర్ అండ్ జగన్ సమావేశం తర్వాత జనసేనలో వైఖరిలో ముఖ్యంగా మార్పు వచ్చినట్లుగా అయితే కనబడుతోంది. మరి ఆ మార్పు ఎంతవరకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయంటారు? దీంతో పాటుగా ఒకటి అడుగుతున్నాను వినయ్, టీడీపీతో పూర్తిగా అంటే చాలా వ్యతిరేకించే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీతో కలవనించే అవకాశాలు ఉంటాయంటారా? అసలు వీళ్ళ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చే ఛాన్సెస్ కనబడతాయంటారా? అయితే ప్రధానంగా రాజకీయ నేతలు అందరూ కూడా చెప్తా ఉన్నారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అందరూ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అని చెప్పి కూడా టీజీ వెంకటేష్ లాంటి సీనియర్ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా డెవలప్మెంట్ చూస్తూ ఉంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అటు అన్ని పార్టీలు, ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీని కూడా పూర్తిగా విమర్శించే పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఏదైతే తెలంగాణ సీఎంతో జగన్మోహన్ రెడ్డి భేటీ తర్వాత మట్టుకి రాజకీయాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ వైఖరి కూడా కొద్దిగా మారినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపరిచేందుకే మొత్తం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేస్తారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటాక్ చేయొద్దు, పవన్ కళ్యాణ్ ఇంకా మనతోనే ఉన్నారు, అతను మనం కలిసి పోటీ చేస్తామని చెప్పి కూడా ఇన్సైడ్గా ఆఫ్ ద రికార్డ్గా నేతలకు చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారని చెప్పి కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇదే అంశాన్ని కూడా అటు జనసేన పార్టీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉంది. కానీ లేటెస్ట్గా తాజా పరిణామాలన్నీ చూసుకున్నట్టు మట్టుకి రాజకీయాల్లో చాలా సమీకరణలు మారుతూ ఉన్నాయి, పొలిటికల్ ఈక్వేషన్ అన్ని కూడా చేంజ్ అవ్వడం మనం కనిపిస్తూ ఉంది. లక్ష్మి.
రైట్ వినయ్, మొత్తానికి అయితే ఒక టీడీపీ పవన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. మరి పవన్ ఎలా స్పందిస్తారు, జనసేన నుంచి ఎలాంటి క్లారిటీ రాబోతుంది చూద్దాం. రెండు పార్టీల నుంచి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అలాగే ఆయా పార్టీలకు సంబంధించిన నేతల వర్షన్స్ తీసుకుందాం. ఒక స్మాల్ బ్రేక్.